కర్నూలు నగరంలో శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సూర్యకళా కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో చిన్నారులతో కూచిపూడి నృత్య ప్రదర్శనను నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలుకు చెందిన ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు చంద్రశేఖర్, గైనకాలజిస్ట్ డాక్టర్ రాధిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. బేసిక్గా లలిత కళలు ప్రతి ఒక్కరికి అవసరం. ఈ రోజున కూడా ముఖ్యంగా మా మనవరాలు కృషిక విభా ఈరోజు ఆవిర్భావం చేసింది. అది చాలా ఆనందంగా ఉంది. సో మా బాటరు బేసిక్గా మీరంతా కూడా ఇక్కడికి వచ్చిన చిన్నారులకు వాళ్ళని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రతి సంగీతం కానీ, నృత్యం కానీ, సాహిత్యం కానీ ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలి. దీని ముఖ్యంగా నేను హెల్త్ క్లబ్లో ఈ సూర్యకళ కల్చరల్ అకాడమీకి మనకు స్థలం ఇవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి చాలామందిని ట్రైన్ చేస్తున్నారు. డెఫినెట్గా ఈ కర్నూలులో అంటే చాలామంది రాయలసీమ అనుకుంటే కత్తులతో ఫ్యాక్షనిజంలో అనుకుంటుంటారు. కానీ రాయలసీమ ముఖ్యంగా ఆప్యాయత పుట్టినీళ్ళు. సో ప్రతి ఒక్కరు కూడా ఫ్యాక్షన్ అనేది పోయింది.